ఉపాధి అవకాశాల కల్పనలో కూడా గత ప్రభుత్వాలు కాస్త వెనుకబడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకి ఏం చెప్తారు? యువతకి నేను ఒకటే చెప్తున్నాను, నాకు యువత అందరూ కానీ ఓటేస్తే నేను గెలిచిన రోజు నుంచి ప్రతి మండలానికి 10 జాబులు ఇప్పిస్తాను. ప్రతి మండలానికి మనకు ఉన్న ఇండస్ట్రీస్, ఈరోజు పార్లమెంట్ ఉన్న ఇండస్ట్రీస్లో 720 ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫార్మా, బ్రాండెక్స్, మిగతా అన్ని కంపెనీలు కలిపితే 720 కంపెనీలు ఉన్నాయి. ఈ 720 కంపెనీల్లో ప్రతి మండలానికి 10 జాబులు ఇవ్వమని కోరుతాను. నా రిక్వెస్ట్ ప్రతి ఎండి దగ్గరికి, ప్రతి చైర్మన్ దగ్గరికి వెళ్ళేది, మా మండలం అంటే ఈ అన్ని ఫ్యాక్టరీస్ కూడా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో, అనకాపల్లి పార్లమెంట్లోనే ఉన్నాయి. ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే కొత్త ఏవో వచ్చి వీళ్ళకి జాబ్ ఇస్తామంటే అప్పటికి వీళ్ళ వయసు కూడా అయిపోతుంది. ఇప్పుడు సాల్వ్ చేయాలంటే ఇమీడియట్గా దానికి పరిష్కారం ఏంటంటే ఉన్న ఇండస్ట్రీస్లోనే వీళ్ళకి ఒక మండలానికి 10 మంది చొప్పున ఇప్పిస్తే నాకు తెలిసి చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.